ఏందిరా ఈ అపశకునమా? మా టైం ఏం బాలేదు. పొద్దున్న వెళ్ళేసి ఎవడ మొహం చూసాను. పచ్చని చెట్టు కూలిపోయింది. ఓహోహోహో, ఎంత పెద్ద చెట్టు కూలిపోయిందేంటబ్బా? ఇప్పుడు ఏం చేయాలి? ఒరేసింగా, ఇది ఖచ్చితంగా ఆ పిశాచి పని అయి ఉంటుందిరా. ఎంతకు మించి ముందుకెళ్ళడం మంచిది కాదు. వెంటనే బస్సు వెనక్కి తిప్పి వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి బస్సు ఒక్క ఇంచు కూడా ముందుకు కదలదు. పదండి పదండి, బస్సుని తిప్పేస్తా. చెట్టు పడిపోయిందని చెప్పి బస్సుని తిప్పేద్దామంటావా? వేరే ఇంకే దారి లేదా? ఇంతమంది ఉన్నాం, ఏదో ఒకటి చేద్దామయ్యా. ఏమైనా సరే మీరు నన్ను అక్కడికి తీసుకువెళ్ళాలి. ఏ సింగా, నేను చెప్పినా కూడా నువ్వు ఇక్కడి నుంచి బండిని తీవా? ఏంటి చేద్దాం? నువ్వు వాళ్ళేదో అంటున్నారంటే నువ్వు అట్టగా మాట్లాడతావు. ఈ అడవి దారుల గురించి నీకు తెలుసు కదా. ఇలా చూడు సింగా, రేపు పొద్దున కల్లా మమతా కోర్టులో ఉండి తీరాలి. లేదంటే తనకి తన బిడ్డ దక్కదు. డ్రైవర్ అన్నా, ఉదయాన్నే నాకు ఎగ్జామ్ ఉంది. వసుదేవయ్యా, మేము అడవి దాటిపోవాలి. కండక్టర్ ఎక్కడికి పోతారా? ఎరినా పుష్పం. ఇంకాసేపు ఆగావంటే చీకటి పడిపోతుంది. అప్పుడు పిశాచి వస్తుంది. కావాలంటే నువ్వు వెళ్ళి చావు. దాని చేతుల్లో చావడం నాకు ఇష్టం లేదు. మనం వెనక్కి సింగా, వేరే ఏ దారిలోనూ మనం అరకు వరకు చేరుకోలేవా? ఈ అడవిలో ఇంకొక దారి కూడా ఉంది. అది చాలా ప్రమాదకరమైంది. ఆ పిశాచి కొంప వైపు వెళ్ళే దారిగా? అయ్యో, ఈ టైంలో ఆ దారిలో వెళ్ళడం అంత సరికాదు. ఏంటయ్యా సరికాదు? బండి తాళాలు ఇవ్వు, నేను డ్రైవ్ చేస్తాను. నీతో పెద్ద నసలా ఉందే. ఎంత చెప్పినా నీకు అర్థం కాదా? ఆయన ఈ బస్సు ఏమైనా మీ తాతదా? ఈ బండి వీళ్ళ తాతది కాదు, మీ అబ్బది కాదు. నువ్వు కావాలంటే తిరిగి వెళ్ళిపో. మేమందరూ అరకు వెళ్ళి తీరాలి. మీ అందరితో పెద్ద తలనొప్పి వచ్చి పడిందే. చెప్తే మీరు అర్థం చేసుకోరేంటి? ముందు నువ్వు ఆ ఏడు బాబు తెల్లే. మిమ్మల్ని తీసుకెళ్లే పూచి నాది. నన్ను నమ్మండి, మిమ్మల్ని అందరినీ నేను భద్రంగా తీసుకెళ్లి చేరుతాను. కావాలంటే నువ్వు వెళ్తా వెళ్ళి చావు. నేను మాత్రం నీతో రాను. రే అంజయ్య, బయలుదేరు, మనం తిరిగి వెళ్ళిపోదాం. నాతో రావాలనుకుంటే రండి, లేకపోతే పోండి. అందరూ చావడం గ్యారంటీ. పదండి, మనమైనా పోయి బతుకుదాం. ఎలాగోలా ఊరికి చేరుకుందాం. పదండి పదండి. సరే, వాళ్ళు వెళ్తే వెళ్ళారు కానీ మీరు వెళ్ళి బస్సు ఎక్కండి. మిమ్మల్ని అరకు నేను తీసుకెళ్తాను. వీడికి జీబీ బాగా ఎక్కువైంది. స్టాండ్కి వస్తే కరిగెత్తాను. ఏం జరిగినా సరే ఈ రోజు మనం నాటకం ఆడితీరాలట్టయ్య. చూడు సంబయ్య, బతుకుంటే 100 నాటకాలైనా ఆడచ్చు. మనం తిరిగి వెళ్ళిపోవడమే మంచిది అనిపిస్తుంది. ఏమంటావు?